హాయ్ అండి, వెల్కమ్ టు రెసిపీస్ వరల్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎంతో టేస్ట్గా ఉండే క్యారెట్ ఫ్రై తయారు చేసుకుందామండి. ముక్కలుగా ముందు ఒక అరకిలో క్యారెట్ తీసుకున్నామండి. అవి నీట్గా వాటర్ పోసేసి నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఓకేనండి. అలా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మనం ఆనియన్స్ ఆమ్లెట్ కోస్తాం చూడండి, అలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఉంచుకోవాలండి. ఈ ఫ్రై చాలా బాగుంటుందండి. మామూలుగా అయితే మనం తురుముతో చేసుకుంటాం కదండి, పిల్లలు సరిగ్గా తినరనమాట. అది ఈ ముక్కలుగా కట్ చేసి చేసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. దీంట్లో స్వీట్నెస్ కూడా తెలియదు. మామూలు విడిగా తింటే మనం స్వీట్ ఉంటుంది కదా క్యారెట్, మనం ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ స్వీట్నెస్ కూడా తెలియదండి. ఓకే, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో. ఓకే, అలా సన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలండి. మొత్తం అయిపోయిన తర్వాత స్టవ్ మీద బాండి పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ ముక్కల్ని అందులో వేసేసుకోవాలండి. అందులో 2 చిన్నుల్లిపాయలు కొట్టి వేసేసుకోండి ఆయిల్లో. అవి వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఓకే, తర్వాత ఈ ముక్కలు మొత్తం వేసేసుకొని బాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించుకుంటూ ఉండాలండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసేసుకోండి. ఓకే, అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. దీంట్లోకి మనం ఈలోపు కారం రెడీ చేసుకుందామండి. కారం ఏంటంటే మనం కొబ్బరి ఎక్కువగా తీసుకోవాలండి. ఒక 4 స్పూన్స్ కొబ్బరి తీసుకున్నాం అనుకోండి, 1 స్పూన్ వచ్చేసి కారం తీసుకోవాలి. దాంట్లో ఒక 5-6 రెమ్మలు చిన్నుల్లిపాయలండి. అది మనం మిక్సీకి వేసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలాంటి ఫ్రైలలో చాలా అంటే చాలా బాగుంటుంది. అది మనం ఎప్పుడైనా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రైలు చేసుకున్నప్పుడు బాగుంటుందండి. 1 వీక్ వరకు స్మెల్ కూడా మారదు, చాలా స్మెల్ బాగుంటుంది. 1 వీక్ తర్వాత ఏంటంటే కొంచెం కొబ్బరి కదా, కొంచెం మగ్గిపోయినట్టుగా వాసన వస్తుంది. అందువల్ల 1 వీక్ సరిపడా చేసి పెట్టుకోండి. ఓకే, ఇలా మెత్తగా బాగా వేగుతూ ఉంటాయన్నమాట ముక్కలు. చూసారా, కొంచెం అక్కడక్కడ కూడా కొంచెం ఎర్రగా మారిపోయాయి. వేగడం బాగా కుదిరిందనమాట. ఓకే అండి, అలా వేపుతూ ఇప్పుడు మధ్య మధ్యలో మనము కలుపుకుంటూ మూత పెట్టేసుకోవాలండి. అది కూడా మగ్గుతుంది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదండి కారం, అది అందులో ఒక 2 స్పూన్స్ వరకు వేసుకొని కలిపేసేసుకోండి. ఆ కారం మళ్ళీ మనం స్టోర్ చేసుకోవచ్చండి. 1 వీక్ సరిపోతుంది కాబట్టి అలా వేయించుకోండి. కారం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వచ్చేసి బాగా లో ఫ్లేమ్లో అలాగా వేయించుకోండి. ఆ కారం మొత్తం ముక్కలకి పడుతుందన్నమాట. అంతేనండి, మన ముక్కల క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. అది మనం ఒక చిన్న బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.